అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుని క్లోజ్ చేయకుండా ఐసీబీ కోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్నెట్ అక్రమాల్లో గతంలో చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సిఐడి. అక్రమాలను గుర్తించి ఎండీ మధుసూదన్కి లేఖ రాశారు గౌతమ్ రెడ్డి. తాను రాసిన లేఖపై కేసు నమోదైందని పిటిషన్లో తెలిపారు. గౌతమ్ రెడ్డి పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నమోదైన ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023లో ఫైబర్నెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితులుగా చేర్చారు. అప్పుడు ఫైబర్నెట్ చైర్మన్గా పనిచేసిన గౌతమ్ రెడ్డి టెండర్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఎండీ మధుసూదన్ రెడ్డికి తాను రాసిన లేఖపై విచారణ జరపాలని సిఐడికి పంపారు. విచారణ జరిపిన సిఐడి కేసు నమోదు చేసింది. సుమారు 300 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఫైబర్నెట్కు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేల్చారు. అయినప్పటికీ టెండర్లు కట్టబెట్టినట్లు సిఐడి నిర్ధారించింది. ప్రధానంగా తరాసాఫ్ట్ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్నా దానికి టెండర్లు అప్పగించారని, ఆ సంస్థ యజమానికి ఫైబర్నెట్లో డైరెక్టర్గా స్థానం కల్పించారని పేర్కొన్నారు. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు కొన్ని ఆస్తులను అటాచ్మెంట్ కూడా చేసేందుకు అప్పట్లో సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవని సిఐడి, సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. తాజా మాజీ ఎండీలు కూడా అభ్యంతరాలు లేవని చెప్పడంతో కేసును క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ సమాచారం తనకు వచ్చిందని అప్పట్లో చైర్మన్గా ఉన్న గౌతమ్ రెడ్డి తెలిపారు. తాను అక్రమాలపై ఎండీకి తెలియజేస్తేనే కేసు నమోదైందన్నారు. అయితే తనకు ఎలాంటి సమాచారం కానీ, తన అభ్యంతరాలను కానీ పరిగణలోకి తీసుకోకుండా కేసు ఎలా క్లోజ్ చేస్తారన్నారు గౌతమ్ రెడ్డి. ఈ మేరకు ఏసీబీ కోర్టులో ప్రొటెక్షన్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.